కలిసొచ్చిన కాంబినేషన్స్ మళ్లీ రిపీట్ అవుతున్నాయి. అచ్చొచ్చిన డైరెక్టర్లతో హీరోలు మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. స్టార్ హీరోలతో మరోసారి తమ సక్సెస్ ని రిపీట్ చేయడానికి డైరెక్టర్లు కూడా వెంటపడుతున్నారు. మరోసారి తెర మీదకి వస్తున్న క్రేజీ రిపీట్ కాంబినేషన్స్ ఏంటి? మళ్లీ ఈసారి కూడా ఈ హీరో డైరెక్టర్ హిట్ కొడతారా? డైరెక్టర్ హీరో మధ్య కెమిస్ట్రీ కుదిరిందంటే వరుస పెట్టి సినిమాలు వస్తూనే ఉంటాయి. అందులోనూ ఈ కాంబినేషన్ కి క్రేజ్ కూడా ఫుల్ గా ఉంటుంది. అలా మరోసారి రిపీట్ అవుతున్న కాంబినేషన్ సుకుమార్ చరణ్ మూవీ. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఏ రేంజ్ లో హిట్ అయిందో, చరణ్ కి ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చిందో బాక్సాఫీస్ లెక్కలే చెబుతాయి. అప్పటి వరకు కమర్షియల్ హీరోగా ఉన్న చరణ్ ని మంచి ఆర్టిస్ట్ ని చేసిన సినిమా రంగస్థలం. ఈ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి మరోసారి కలిసి సినిమా చేస్తున్నామని గుడ్ న్యూస్ ఆల్రెడీ చెప్పారు. అయితే ఇప్పుడప్పుడే ఈ సినిమా ఉండదులే అనుకుంటున్న ఆడియన్స్ కి ఆల్రెడీ స్టోరీ ఫైనల్ స్టేజ్ లో ఉందని, ప్రీ ప్రొడక్షన్ పని జరుగుతోందని సుకుమార్ క్లారిటీ ఇవ్వడంతో సుక్కు చరణ్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ తన డైరెక్టర్లని రిపీట్ చేసినా అందులో హరీష్ శంకర్ తో అనౌన్స్ చేయడంతో ఈ రిపీట్ కాంబినేషన్ పై హైప్ పెరిగిపోతోంది. 2012లో గబ్బర్ సింగ్ తో మాస్ మానియా క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్లీ రిపీట్ అవుతోంది. ఈ సినిమా అనౌన్స్ చేసి 2 ఏళ్లైనా ఇప్పటి వరకు షూటింగ్ పేస్ లో జరగలేదు. అయితే ఆగిపోయిందనుకున్న ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ హరిహర వీరమల్లు రిలీజ్ చేస్తున్నారు. ఓజీ షూటింగ్ ని కంప్లీట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగే సెట్స్ మీదకెళ్లబోతోంది. అయితే ఈసారి ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ముందు నుంచే ఫ్యాన్స్ కి చెబుతున్నారు హరీష్. మరి క్రేజీ కాంబినేషన్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజే వేరు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో ఈ 3 సినిమాలొచ్చాయి. 3 బ్లాక్ బస్టర్ సినిమాలే. అందుకే ఈ కాంబినేషన్ అంటే గ్యారంటీగా హిట్ అనే టాక్ ఫిక్స్డ్ గా ఉంటుంది జనాల్లో. అలాంటిది పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోందంటే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందులోనూ మైథలాజికల్ ప్రాజెక్ట్ కావడం, 600 కోట్ల భారీ బడ్జెట్ కావడంతో ఈ రిపీట్ కాంబినేషన్ మీద హైప్ రోజురోజుకి పెరిగిపోతోంది. ప్రస్తుతం అట్లీ సినిమాతో ఎంగేజ్ అయి ఉన్న బన్నీ మరో 4-5 నెలల్లో త్రివిక్రమ్ మూవీలో జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడూ కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే నాని తన డైరెక్టర్లని రిపీట్ చేయడం తక్కువే. అయితే ఈసారి మాత్రం ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండానే తనని మాస్ హీరోని చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ తోదెలని రిపీట్ చేస్తున్నారు. నాని, శ్రీకాంత్ తోదెలతో దసరా మూవీ చేసి మాస్ హీరోగా మంచి హిట్ అందుకున్నారు. అయితే 2 ఏళ్ల గ్యాప్ కూడా లేకుండానే శ్రీకాంత్ తో ద ప్యారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేసి ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు నాని. ఆల్రెడీ దసరాలో నానిని కొత్తగా చూపించిన శ్రీకాంత్, కంప్లీట్ మాస్ లుక్ లో కనిపించిన నాని ఇద్దరూ కలిసి ప్యారడైజ్ లో ఏం చూపించబోతున్నారో అన్న క్యూరియాసిటీ పెరుగుతోంది జనాల్లో.